నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా టీడీపీ యాక్టివిస్ట్ శశి కుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే కేతిరెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మనం చూసాము, మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీని కూడా ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కేతిరెడ్డి గారు. అలాగే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో అలా పనికిరాదు, ఆక్వా వ్యాలీగా అది పనికొస్తుంది, చేపలు వేసి అలాగ పెంచొచ్చు అని అంటున్నాడు. సో ఎలా చూస్తారు ఈ ఒక వ్యాఖ్యల్ని? కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఈయన మనస్తత్వం ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ఒక మనిషి మనస్తత్వం అనేది అతని మాటలు బట్టి చెప్పొచ్చు అంటారు కదా, ఆ విధంగా ఈయన అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి పట్టుకొని చేపలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడితే నువ్వు ఒకప్పుడు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఏదైతే నువ్వు ఇప్పుడు చెప్తున్నావో చేపలు, ఆ చేపలుండే చెరువుని ఆక్రమించుకొని అక్కడ ప్యాలెస్ కట్టుకొని అక్కడ గుర్రప్ప స్వారీలు చేసింది గుర్తులేదా? దానిపై నీ పైన కేసులు పడింది వాస్తవం కాదా? ఇవన్నిటి గురించి మాట్లాడు. అంతేగాని నీ బుద్ధి ఎలా ఉందంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటే విషం జమ్మడం అనేది వీళ్ళకి కొంతమందికి అది ఒక అలవాట్లా మారింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు వాళ్ళ మనస్తత్వం ఏంటి? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కించపరచడం, ఏదన్నా అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకట్ల వేయడం, అక్కడే ఆగిపోయి ఉన్నారు. ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కదా, గతంలో ఈరోజు మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఈయన ఏదో కొత్తగా అంటున్నాడే, కొంచెం కిండల్గా మాట్లాడుతున్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడే, ఇదంతా జరగదేమో అని అనుకుంటా ఉంటారు. ఒకప్పుడు ఈరోజు మనం హైదరాబాద్లో హైటెక్ సిటీ తెలుసు కదా అందరికీ, సైబరాబాద్ తెలుసు కదా అందరికీ. ఈయన ఇదే దాంట్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పుకుంటారు, ఈ విధంగా హైటెక్ సిటీ ఇవన్నీ నేనే. అవును, ఆయన కట్టాడు, ఆయన చేశాడు కాబట్టి చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకోవడమే కాదు, ఆయనతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన రాజకీయాల్లో లేకపోయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు 1999లో అపోజిషన్లో, 1996 నుంచి అపోజిషన్లో 2004 వరకు ఉన్న వాళ్ళు ఎలా గేలి చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఏదో బిల్డింగ్ కడతారంట, ఎవరి కోసం కట్టుకుంటావయ్యా? గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా, కూడగడతాయా అని చెప్పి ఏవేవో మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇదే విధంగా మాట్లాడారు, గేలి చేశారు. కానీ ఈరోజు 2025లో హైదరాబాద్ విజన్ మనం చూస్తూ ఉంటే ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారిందనేది వాస్తవం కాదా? దీనికి పునాదులు వేసే రోజు ఏమన్నారు? గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని వాగారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్కి వచ్చుంటే ఆ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన రక్తమే కాంగ్రెస్ పార్టీ రక్తం, ఆయన అంటూ మాట్లాడుతూ హైటెక్ సిటీ అన్నా సైబరాబాద్ అన్నా మనకు గుర్తొచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అని చెప్తే వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు లేచి చప్పట్లు కొట్టారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్, ఆనాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈరోజు ఆ రోజు గేలి చేసిన నోళ్ళే ఈరోజు ఏం పొగుడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి కూడా వీళ్ళకి అవగాహన లేక ఏదంటే అది మాట్లాడుతున్నారు. అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, దాన్ని ప్రపంచం మొత్తం మీద ఏ విధంగా రేపు అది ఉపయోగపడుతుంది, దాన్ని భారతదేశంలో ఆవిష్కరించేదానికి ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేట్ తీసుకొని అది అమరావతిలో పెట్టాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు IBM కావచ్చు, LNT కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు అన్నింటినీ తీసుకొని వచ్చి వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చి దాని ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ని బిల్డ్ చేయడానికి ఈరోజు ఫోకస్ చేస్తూ ఉంటే దేశం మొత్తం మెచ్చుకుంటూ ఉంటే ప్రపంచం మొత్తం ఈరోజు అమరావతి వైపు చూస్తూ ఉంటే ఈ అవగాహన లేని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు? ఫిష్లు ఈ విధంగా అని మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఆక్వా అన్నావు, ఈ ఆక్వా కల్చర్ నువ్వు గతంలో నాశనం చేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకుడు నాకు IT ఉద్యోగాలు ఇవ్వండి మీ నాయకుడు యొక్క నియోజకవర్గంలో గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే మీ నాయకుడు ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళి చేపలు, రొయ్యలు చాలా బాగుంటాయి, పులివెందలకు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు అని చెప్పి మాట్లాడి నవ్వులు పాలయ్యాడు. మీ మెదళ్ళు అక్కడే ఆగిపోయాయి. అక్కడి నుంచి బయటకు వచ్చారండి. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తూ ఉందో చూడండి, ప్రపంచంతో మన యువత ఏ విధంగా పోటీ పడాలి చూడండి. దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకున్న నిర్ణయాలను చూసి అభినందించాలి. కానీ ఈ విధంగా ఎకిలి మాటలు మాట్లాడితే మీరు అక్కడే ఉండిపోతారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అంటే ఏ విధంగా అయితే నవ్వారో ఈరోజు వాళ్ళ కుటుంబాలే బాగుపడుతూ దానిపైన వచ్చే డబ్బుతోనే అదే కుటుంబాలు బాగుపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నువ్వు అవమానిస్తూ ఉన్నావు. రేపు గుర్తుపెట్టుకో, ఒక 20 ఏళ్ల తర్వాత అదే క్వాంటమ్ కంప్యూటర్ పైన మీ కుటుంబాలు కూడా దానిపైన నిలబడతాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. ఇంకొకటి, మీ నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, ఈ హైటెక్ సిటీ కట్టేటప్పుడు మీ నాన్న కూడా ఉన్నాడు కదా,
నువ్వు పార్టీలు మారుండొచ్చు, కానీ విలువలు వదిలేసి మాట్లాడదు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మీరు ఇంకొకటి గుడ్ మార్నింగ్ అని పోతూ ఉన్నారు కదా, ఆ రోజు చాలా మందిని మీరు కలిసి ఉంటారు కదా, అప్పుడు ఎంతమంది ఐటీ జాబులు చేస్తూ ఉన్నారో నీకు తెలీదా? ఆ రోజు అంతమంది ఐటీ జాబులు చేస్తూ ఉన్నారు అంటే దాంట్లో ఆ 1995కు ముందు 1995, 2004 ఆ తర్వాత ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేశారో నీకు తెలీదా? తెలియనోడు మాట్లాడాడంటే ఏదో అవగాహన రాహిత్యం మాట్లాడాడు అనుకోండి. చదువుకున్న నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావంటే ఒక నాయకుడు పంచిన చేరితే చదువుకున్నవాడు కూడా ఏ విధంగా మారిపోతాడో నిన్ను చూస్తే తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలన్నీ తగ్గించుకొని హుందాతనమైన రాజకీయం చేయి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయి, ప్రజల కోసం రాజకీయం చేయి. అంతేగాని ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే ప్రజలను డైవర్షన్ చేయడం కోసం విషం జిమ్ముతో రాజకీయాలు చేస్తే భూస్థాపితం చేస్తారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ధర్మవరంలో ఆల్రెడీ కొట్టారు, ఆ షాట్కి మీరు ఎక్కడున్నారో తెలుసు కదా. ఇంకా ఎందుకు ఇలాంటి రాజకీయాలు? హుందాతనమైన చేసి ప్రజలకు మంచి చేసేటప్పుడు మీరు సహకరించి నీ ఆలోచనలు ఏమన్నా ఉంటే చేయి. క్వాంటమ్ కంప్యూటర్ అంట ఇక్కడ అమరావతిలో పెడుతున్నారంట, దీనికి తగ్గట్టుగా ఇంకా ఏమన్నా చర్యలు తీసుకోండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సజెస్ట్ చేయండి. మన దగ్గర ఇంకా ఏమన్నా ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమైనా డెవలప్ చేద్దామంటే సజెస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని క్వాంటమ్ కాదు, ఫిష్ వ్యాలీ ఈ విధంగా అంటే అందరూ అంటా ఉన్నారు. చేపలు పట్టుకునే వాళ్ళు, నువ్వు ఆ చేపలు పట్టుకునే ఆ చెరువునే కబ్జా చేసినోడివి, నీకు అలాంటి ఆలోచనలు తప్పితే ఇంకేం ఆలోచనలు? నీ స్థాయి అక్కడికే మిగిలిపోయింది వెంకటరామరెడ్డి. ఆ చెరువు కబ్జాల నుంచి బయటికి రా, ఇంకా నీకు ఆ చెరువు కబ్జాల నుంచి మతి అక్కడే ఉండి ఆగిపోయి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం చూస్తూ ఉంటే నువ్వు చెరువులు చూసుకుంటూ ఉన్నావు అంటూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని మారాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో యువత కావచ్చు, ప్రతి ఆంధ్రుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలి, ఉద్యోగ కల్పన అయితే జరగాలని కోరుకుంటున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది? అభివృద్ధి ఉండకూడదని కోరుకుంటున్నారా లేదంటే ఎలా? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు చూస్తే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో దాదాపుగా 80,000 కోట్ల ప్రాజెక్టులకి ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయి. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఒకే మాట చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం, అది ప్రభుత్వ, ప్రైవేట్, అదేవిధంగా స్వయం ఉపాధి రంగాల్లో కల్పించడం మా బాధ్యత. ప్రజలకు మేము ఉపాధి చూపిస్తాం. మన ఆంధ్ర వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళడం కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన ఆంధ్ర వైపు చూసే విధంగా 5 ఏళ్లలో మేము చేస్తాం, దానికి కట్టుబడి పనిచేస్తాం అన్నారు. దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం రోజులు పనిచేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రపంచంలో ఏ రంగాలు, ఆ రంగాల్లో ఎవరు ముందుకెళ్తూ ఉన్నారు, ఆ పరిశ్రమలు మనకి ఎక్కడికి తీసుకొని రావాలని పడింది. లోకేష్ గారు యుఎస్ టూర్ కావచ్చు, దావోస్ టూర్ కావచ్చు, రేపు జరగబోయే సింగపూర్ టూర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువతకి ఉపాధి చూపించడం కోసం. అన్ని రంగాల్లో, ఏదో ఐటీ ఒక్క రంగమే కాదు, ఐటీతో పాటు చాలా ఉన్నాయి. అన్ని రంగాలలో మన వాళ్ళకు ఉపాధి చూపించాలి, మన వాళ్ళకు ఉపాధి కల్పన మన రాష్ట్రంలో చూపిస్తే మన వాళ్ళు మన దగ్గర ఉంటారు అన్న ఒక లక్ష్యంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మనం టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. ఈ రోజు చూస్తే ఉత్తరాంధ్ర వైజాగ్ దగ్గర ఐటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోదావరి జిల్లాలో ఆక్వాన్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, ఈకి తగ్గట్టుగా ఒక రేంజ్లో చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా ఇవన్నీ ఏంటంటే అమరావతి, ఇవన్నీ ఒక కృష్ణా గుంటూరు జిల్లాలు రెండు ఏంటంటే ఆటోమేటిక్గా ఒక క్యారిడార్ లాగా క్యాపిటల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఈ రెండు డెవలప్ అవుతాయి. ఆ విధంగా ఒక లక్ష్యం పెట్టుకో ఉన్నాం ఏంటంటే రాష్ట్రం నలుమూలల్ని, ఉమ్మడి 13 జిల్లాల్ని అభివృద్ధి చేయాలి. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి ఉంచాలి. 2047 అనేది మా దగ్గర ఒక విజన్ ఉంది. దానికి తగ్గట్టుగా, ఆ విజన్కి తగ్గట్టుగా మేము ఒక అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ డీల్ చేసుకున్నాం. ఈరోజు దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్ ఏదంటే ఆంధ్ర అని చూపించాలి, దేశానికి ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ అంటే ఆంధ్ర అని చూపించాలి, దేశానికి ఆటోమొబైల్ క్యాపిటల్ అంటే ఆంధ్ర అని చూపించాలి, దేశానికి యూత్ ఎక్కువ స్కిల్డ్ ఎక్కడున్నారంటే ఆంధ్ర అని చూపించాలనే విధంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే యువత సహకరించాలి, అదేవిధంగా అందరూ సహకరించాలి. అందరూ సహకరిస్తే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు వీళ్ళకి రాజకీయ అవసరాల కోసం తిడుతూ ఉండొచ్చు, కానీ ఒకటి చెప్పేది, రాజకీయాలు శాశ్వతం కాదు, చేసిన మంచి మాత్రమే శాశ్వతం. ఈరోజు తెలంగాణలో అయినా కావచ్చు, ఆంధ్రాలో అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన మార్క్ వల్లే ఈరోజు మనకు ఎంత ఆదాయం వస్తుందో దానికంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 1990లో మనం గుర్తుపెట్టుకుంటే ఎవరు చదువుకుపోయిన రోజుల్లో పాఠశాలలకు రప్పించి చదువులు చెప్పించి వాళ్ళని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ లక్ష్యంతో ఈ రోజు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈరోజు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒకటే, రాష్ట్రం ముందుండాలి, 2047కి తెలుగు వాళ్ళు ముందుండాలి, దాంట్లో మన ఆంధ్ర వాళ్ళు ముందుండాలి, ప్రపంచంతో మనం పోటీ పడాలి అనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టే పరిశ్రమలైనా,
పాలనైనా సంక్షేమ కార్యక్రమాలైనా ఏదైనా ఆ లక్ష్యం కోసమే పనిచేస్తూ ఉన్నాం. మాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మాతో పాటు అందరూ రాష్ట్ర యువత అంతా కలిసి రావాలి రాష్ట్రం కోసం. ఇది నా కోసమో మీకోసమో ఇంకొక రాజకీయ పార్టీ కోసమో కాదు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు, చేసిన మంచి శాశ్వతం, ఈ రోజు తీసుకొచ్చే రీఫార్మ్ శాశ్వతం. అందుకోసమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపటి తరాల కోసం పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.